అందరికీ జై శ్రీరామ్. ఒక వీడియో చూపిస్తున్నా, ఆ వీడియో చూడండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. కొడుకు తన కూతురుని ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని యువతి తల్లి ఆరోపిస్తుంది. అని నా కూతురు బలైపోయిందండి, బలైపోయింది. అలా తోడు వదలకుండా గట్టిగా సెట్ చేయాలని, ఇంకా గట్టిగా వేయాలని అందరినీ కోరుకుంటున్నాను. చూసారు కదండి ఈ వీడియో. అంతా అయిపోయిన తర్వాత లబో దిబో అని మొత్తుకుంటే అయిపోయింది తిరిగి వస్తుందా ఏంది? లేక మీరు నమ్మే ఆ యేసు ఆ కాలాన్ని వెనక్కు నడిపిస్తాడా? జరగదు కదా. అయిపోయింది అయిపోయింది. ఇది జరగకముందే ఉండాలి. మీకు వాళ్ళు ఆ ఫాస్టర్లు స్పష్టంగా చెప్తున్నారు, ఈ చర్చు యవ్వనస్తుల కూడిక అని చెప్పి, శృంగార దేవాలయం అని చెప్పి, ఇంకా ఎన్నో ఈ రకంగా వాళ్ళు ఆ చర్చిల పేర్లు పెట్టి అక్కడ నానా రకాల జరగరాని వ్యవహారాలన్నీ జరుపుతున్నా, ప్రతిరోజు ఈ ఫాస్టర్ అలా చేశాడు, ఈ ఫాస్టర్ ఇలా చేశాడని ఎన్నో దారుణాలు మహిళలపై జరుగుతున్నా మీలో అయితే మార్పు రావట్లేదు. ఎంత జరిగినా ఏదో జరుగుతుంది, మా యేసయ్య చేస్తుండో అంతా ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి మూర్ఖంగా గుడ్డిగా ఒక గొర్రె ఎటుపోతే మిగతా గొర్రెలంతా ఆ దారిన పోయినట్టు మీరు ఈ విధంగా ఉన్నారు. మరి ఏం చేద్దాం? వాళ్ళు దీన్నే అలుసుగా తీసుకొని చెయ్యరాని పొరపాట్లన్నీ చేస్తూ ఉన్నారు. ఈ ఫాస్టర్ కొడుకు చూసారు కదా, ఒక ప్రాణాన్నే బలి తీసుకుంటూ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కొన్ని మనం కళ్ళ ముందుకు వస్తున్నాయి, కొన్ని అలాగే చూసి చూడనట్టు పోతున్నాయి. అర్థమైందిగా. ఇప్పటికైనా సామాన్య ప్రజలు ఎవరైతే హిందువులు కోరికలు తీరుతాయని చెప్పి మతం మారుతున్నారో ఇప్పటికైనా ఆలోచించి ఈ ఫాస్టర్లు చేస్తున్న నిర్వాహకం ఏదైతే ఉన్నదో దీన్ని బయటపెట్టి మీరు సత్మార్గంలో నడుస్తారని ఆశిస్తున్నా. ఇప్పటికైనా స్వధర్మంలోకి వస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.